1,00,00,000 కోట్ల దోపిడీకి మళ్లీ స్టార్టప్. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ఒప్పందం పునరుద్ధరణ దిశగా సింగపూర్ పర్యటన ఎజెండాగా సింగపూర్ పర్యటనకు సీఎం చంద్రబాబు గారు. వేమారెడ్డి గారు చెప్పండి, ఏమిటి అసలు అమరావతిలో ఏం జరుగుతూ ఉంది? 6 రోజులు పర్యటించాల్సినంత అవసరం ఏమొచ్చింది? అంత 6 రోజులు అంతా కలిపి సింగపూర్ అంటే మన హైదరాబాద్ అంత కూడా ఉండదు. కానీ అట్లాంటి చోటకి 6 రోజులు వెళ్ళి ఏం తీసుకొస్తారు? సింగపూర్ వాళ్ళతో గతంలో ఉన్న ఎదురైన అనుభవం ఏమిటి? ఓవరాల్గా రియల్ ఎస్టేట్ పుంజుకోవడం కోసం వీళ్ళు ఏమైనా తంటాలు పడుతున్నారా? మరోవైపు ఏమో ప్యాకేజీ బాగోలేదు, లేదా అసలు ఇంత అవసరమే ఉందని కొంతమంది రైతులు కొత్త ఏరియాల్లో రైతులంతా ఆందోళన చెందుతున్నారు. తాజా పరిణామాల మీద మీ విశ్లేషణ చెప్పండి. సమాచారం సార్, అక్కడ రైతులందరూ కూడా ఎవరెవరైతే రైతులు భూములు ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఇవాళ అంతకు ముందంటే ఏదో ఒక భావన ఉండేది, చంద్రబాబు నాయుడు గారు ఏదో వస్తున్నాడు చేస్తున్నాడు వీళ్ళందరినీ ఏదో ఉద్ధరిస్తారు, ఆ ఆశలు సన్నగిల్లుతున్నాయి. కారణం ఏంటంటే ఇవాళ చూస్తే నీరు కొండ కానుకున్నాయి, నీళ్లు మొత్తం నీళ్లమయమైంది. కొన్ని చోట్ల పడవలేసి తిరుగుతున్నారు అక్కడక్కడ. వీళ్ళు స్టార్ట్ చేసిన ఏరియాలో కూడా వర్క్ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇంతవరకు వర్క్ కూడా స్టార్ట్ అవ్వాలి. కారణం ఏంటంటే ఈ వర్షాల వల్ల, ఈ మాత్రం వర్షాలకే ఇప్పటికీ ఈ కొండవీడు వాగు కానీ, ఈ పాలవాగు కానీ, ఈ వాగులన్నీ కలిసి ఇవాళ నీరు కొండ నుంచి అంచెలంచెలుగా మిగతా ఊళ్ళు కూడా కవర్ చేసే పరిస్థితి వచ్చింది. ఇదే పరిస్థితి కొనసాగితే అసలు మనం ఎంత పిచ్చి పని చేయబోతున్నాం అనేది జనానికి కూడా అర్థం కాని విషయం. అక్కడ రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఏదో చూస్తే మళ్ళీ ఇప్పుడు సింగపూర్ అన్నాడు, ఇప్పుడు సింగపూర్ మొదలు పెట్టారు. అంతకుముందు సింగపూర్ అన్నారు. ఆ సింగపూర్ పాపం ఏం దయ వల్ల ఈశ్వరుని గారు ఆయన మంత్రి పదవి పోయింది, ఆ గొడవలో ఏదో అప్పుడేదో జరిగిందని చెప్పేసి దీని మీద సింగపూర్ మంత్రి పదవి పోగొట్టుకున్నాడు. ఇవాళ కొత్తగా మళ్ళా అప్పుడు నిజంగానే 1,00,000 కోట్లకు వీళ్ళు స్కెచ్ చేసుకున్న మాట వాస్తవం, ఆ విధంగా దోపిడీ చేసే ప్రయత్నం చేసిన మాట వాస్తవం. అవన్నీ కూడా మన అప్పుడు అపోజిషన్ లో ఉన్న మా వాళ్ళందరూ కూడా దాన్ని వ్యతిరేకించి ఆ విధానాలన్నీ కూడా బయటికి తీసుకొచ్చి అందరికి చెప్పి ఈ ఇప్పుడు సింగపూర్ కన్సార్టియానికి ఈయన ఇవ్వబోయేది దగ్గర 1,670 ఎకరాలు ఇవ్వబోతున్నాడు. దాంట్లో వాళ్ళు చేసేది ఏంటంటే ఓన్లీ ప్లాన్ ఇస్తున్నారు. వాళ్ళు మనకి ఏం చేయబోతున్నాం, రాజధాని ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని మీద ప్లాన్ ఇస్తున్నారు. దానికి గాను ఈయన ఇచ్చేది చాలా ఎక్కువగా ఉంది. దానికి తోడు పొరపాటుగా వాళ్ళు ఏమన్నా వెనక్కెళ్తేనేమో వాళ్ళకి అయిన దాంట్లో 100% మనం బ్యాక్ ఇవ్వాలంట. ఒకవేళ మనం వేళ్ళ కొడితేనో 150% ఇవ్వాలంట వాళ్ళకైన ఖర్చులు. ఇది అసలు ఏ విధమైన అగ్రిమెంట్లు పాతాయి. ఆ విధంగా గతంలో జరిగిన పరిణామం మీరు చెప్తుంది. ఓకే, అవును, గతంలో జరిగిన పరిణామం గొడవలు. ఇప్పుడు కొత్తగా ఏం చేయబోతున్నారనేది ఎప్పుడైతే మళ్ళీ ఈశ్వరుని కూడా సీన్లోకి వస్తారా? ఎందుకంటే ఈయనకి బాగా మిత్రులంట మన చంద్రబాబు నాయుడు గారికి, అందుకని మళ్ళా ఆయన సీన్లోకి వస్తారా? అసలు ఉట్టికెక్కలేనా స్వర్గానికి ఎక్కినట్టుగా అసలు రాజధాని రైతులకి మాకు ప్లాట్లు ఇరా బాబు అంటే దాని గురించి పట్టించుకున్న నాదుడు లేడు. ఇప్పుడు మళ్ళా కొత్తగా 44,000 ఎకరాలు చాలా గందరగోళ పరిస్థితిలో ఉందండి. రైతు విషయం ఆలోచిస్తే, ఉదాహరణకి సామాన్య రైతు జీవిత విధానాన్ని ఆలోచిస్తే ఇప్పటికి 11 ఏళ్ళు అయింది రైతు ఇచ్చి. ఎకరమో అరెకరమో 2 ఎకరాలు ఇచ్చారు. దాని మీద వచ్చే ఇప్పటి వరకు మీరు ఏదో కౌలు అన్నారు, కౌలు సక్రమంగా ఇస్తున్నారు, కొన్ని చోట్ల ఇవ్వట్లేదు, ఇచ్చిన చోట ఇచ్చారు. ఇప్పటికి ప్రస్తుతానికి కొన్ని చోట్ల కౌలు పళ్ళ. ఇంకా వాళ్ళ పరిస్థితి అంత ఆందోళనకరంగా ఉంటే ఒక రైతు ఎకరమో ఉన్న రైతు 15 ఏళ్ళు అంటే ఇంకో 2-3 ఏళ్ళలో దానికి ఏ ఫేజ్ వస్తుందని లేదు. ఈయన చేస్తే అది చేస్తారని నమ్మకం లేదు. వాళ్ళ ప్లాట్ వాళ్ళకి ఇస్తారండి. 15 ఏళ్ళు ఒక రైతు తన పొలాన్ని ఈ 15 ఏళ్ల స్పాన్ లో తన పిల్లల చదువులకో, ఆడపిల్లలు ఉంటే పెళ్లిళ్ళకో, వాళ్ళకి దాంట్లో కొంత వాటా ఇవ్వటమో, ఇవన్నీ ప్రక్రియలు జరుగుతాయి కదండి. వాటికి జరగడానికి ఇవాళ లీగల్ గా దాని మీద ఏమి చేయడానికి లేదు. ఆ సైట్ ఏదైనా బ్యాంకులో పెట్టి ఏదైనా తీసుకోవడానికంటే దానికి లేదు. పంట పొలాలకే బ్యాంకర్స్ ఇవాళ లోన్ ఇచ్చే స్థితి, అది కూడా వెళ్ళి కనుక్కున్నారు. పంట పొలాలకే లోన్ ఇస్తాం కానీ మీకు ఆ ఖాళీ సైట్ల మీద ఇవ్వం. అప్పుడు ఈ రైతు ఏం చేయాలి? అసలు వాళ్ళ దృష్టిని పరిశీలించే
మానవుడే లేడండి. చాలా దుర్భరమైన జీవితం అనిపిస్తున్నారండి రైతులు అక్కడ, యాక్చువల్ రైతులు. సరే, పెద్ద పెద్ద రైతులు అంటారా, వాళ్ళకి ఏదో కౌలు వస్తుందో వాళ్ళు ఎక్కడ వెళ్ళి ఏదో పెద్ద పట్టణాల్లో ఉంటారు, వాళ్ళ జీవనం వేరు. యాక్చువల్ గా రైతులు ఆధారపడిన అక్కడ జీవిస్తున్న ఆ ప్రజలందరూ కూడా అతలాకుతలు అయిపోయిన వాళ్ళ జీవితాలన్నీ. దాటి గురించి ఆలోచించకుండా ఇవాళ మన సింగపూర్ అని ఇప్పుడు ఆయన పాపం, ఎందుకంటే వారం రోజులు సెలవు తీసుకుంది ఆ నీళ్లు తోడడానికి. ఇప్పుడు వారం కాదు, ఇంకా నెల 2 నెలలు పడతాయి ఆ డివాటరింగ్ చేయడానికి. అది అక్కడ పరిస్థితి. అంత అధ్వానంగా ఉందండి రాజధాని పరిస్థితి.